హాయ్ అండి అందరికీ. బనానా తొక్కల్ని వేస్ట్ చేయకుండా నేను కట్ చేసి ఇంకా పూల చెట్లకి పండ్ల చెట్లకి వేద్దామని చెప్పేసి అనుకున్నాను. నేను మాత్రం ఇప్పుడు పెట్టేసింది వంకాయ చెట్లు అండి. వాటికి వేద్దామని కట్ చేస్తున్నాను. ఇంకా మందు అవి ఇవి వేయడం కంటే ఇది బెటర్ కదండి, చాలా బెటర్ కదా. వేస్ట్ కాకుండా ఇలా చేస్తే మంచి మందు లేని ఫుడ్ తీసుకున్నట్టు ఉండిద్ది కదా. అందుకని ఇలా చేస్తున్నాను. ఇదిగోండి మా వంకాయ చెట్లు. ఇంకా ఎన్ని పెట్టాను, 4-5 పెట్టానండి అంతే. ఇంకా ముందు ముందు మంచిగా గార్డెన్ టైప్లో చేయాలని ఉంది. చూడాలి ఎలా అయిద్దో లేదో అని చెప్పేసి. ఇంకా ఇది వచ్చేసి మా తులసి కోట. ఇంకా ఇటు వచ్చేసి తులసి వనం చేద్దాం అనుకున్నాను. కాకపోతే అది స్టెప్ బై స్టెప్ చేసి పైన కృష్ణుని పెడదామని ఆలోచన ఉండే. ఇంకా అది చేయాలి, చేశాక మీకు చూపిస్తాను. ఇటు వచ్చేసి కరివేపాకు చెట్లు, నిమ్మకాయ చెట్లు, వంకాయ చెట్లు పెట్టేశాను. ఇంకా ఇటు దసరి అని మామిడి పండ్లు తినేసి వాటి బాగా నచ్చేసి ఏం చేశాను, ఇక్కడ పెట్టాను. ఇది కూడా మొలకొచ్చేసింది చూడండి, మామిడి చెట్టు. ఇంకా ఇది గోళము, 30 years బ్యాక్ గోళం అండి. అప్పుడు బర్రెలు అవి ఇవి కుడిది వేయడానికి అని చెప్పేసి ఇది వాడారంట. అది ఎంత లేపినా లేవట్లేదు. 4 members లేపినాను. నేను ఏమనుకున్నానంటే తులసి కోట దగ్గర వాటర్ పోసి తామర చెట్లు పెడితే తామర పూలు పూస్తాయి కదా, అక్కడ బాగుంటుంది అని చెప్పేసి ఎంత ట్రై చేసినా అది అక్కడి నుంచి కదలట్లేదు, ఎందుకో ఏమో. ఇంకా ఇదంతా ఇలా ఉంది, శుభ్రం చేయాలి, టైం తీసుకుంటున్నాను. ఇంకోండి క్యాబేజీ నేను పెట్టినాను, ఫస్ట్ టైం పెట్టినాను. ఓకే వచ్చినాయి, ఇంకా కోతులు తినేసినాయి ఇంకా కొన్ని. ఇంకా ఇవి మాత్రమే ఉన్నాయి, ఇవి చూడాలి. ఇవి ఎప్పుడెప్పుడు అవుతాయా చూడాలని ఉంది. ఇప్పుడే వస్తున్నాయి, బాగున్నాయి కదా ఫ్లవర్స్ టైప్లో. ఇంకా ఇది నేను పెట్టలేదండి చెట్టు, దోసకాయ అనుకుంటున్నాను. అది కొద్దిగా ఫ్లవర్స్ ఏదన్నా కాస్త తెలుస్తుంది కదా, అది వచ్చేదాకా ఉంచాను. ఇదంతా తోటకూర, గోంగూర